స్థానిక దైవజనులకి, పెద్దలకు, అందరికీ, చక్కగా పాటలు పాడుతున్న గాయకులకి, యవనస్తులకి క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. ఈ సమయము, ఈ యొక్క కష్టము, ఈ ప్రయాసం ఆత్మీయ జీవితానికి ఉపయోగం మారుస్తున్నారని గ్రహించి, మీ వాక్యమును గౌరవించి, వారి జీవితాల్లో ఉన్న లోపాలు, నిర్లక్ష్యము తండ్రి తీసివేసి భవిష్యత్తుకు తండ్రి వీరందరినీ సిద్ధపరుస్తారని కోరుతున్నాం. కేవలం వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా, వాక్యం ఏమి సెలవిస్తుందో తండ్రి, వాక్యపు వెలుగులో తమను తాము చూసుకునే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ, ఇది నాన్న ఏవైతే వీరితో మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారు ఆ సంగతులను తండ్రి వీరికి బోధించి, సంఘంలో తండ్రి ఏ విధంగా నడుచుకోవాలో వారికి నేర్పించి తండ్రి మీరే మహిమను పొందుతారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. నా మాటలు చివరకు క్లారిటీగా ఉన్నాయా? వినబడుతున్నాయా బ్రదర్? వినబడుతున్నాయా? వినబట్టలేదట. చూడండి, దేవుడు మనకు రాయించిన గ్రంథంలో నుంచి మనకు కావలసిన కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం, క్షమించండి, మొదటి వచనం నుండి 11వ వచనం వరకు చదువుతాం. ఎవరైనా చదివి సహాయం చేయగలరా? ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు తన ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వారి మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి నన్ను తీసివేయను గనక నేను ఏమి చేతును త్రవ్వలేను. భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు, నేను చదువుతాను చూడండి, నువ్వు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా వాడు 100 తులములు గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకుని 8 తులములను రాసుకున్నామని చెప్పాను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నవని వాని యజమాను వాడిని మెచ్చుకున్న. ఎలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసాలలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో వచ్చాయి. ఆగుతాం.
అక్షరాలు తెలుసు గనక చదువుకుంటున్నాం, తెలుగు వచ్చి గనక చదవడం అలవాటు అయింది మనకి. నేను మోమాటం లేకుండా అడుగుతున్నాను, చదివిన దాంట్లో మనకేమన్నా అర్థమైందా? అంటే ఎక్కడైనా పోజు కొట్టొచ్చండి, వాక్యం దగ్గర పోజు కొట్టకూడదు. మనకి తెలియదంటే తెలియదంతే. మనకు బయట ఎక్కడ తెలియకపోయినా నీ ఆఫీసర్లో, నీ సుపీరియర్ ఆఫీసర్ దగ్గర నువ్వు పోజు కొట్టు, చెల్లుద్ది. నీకు చదువు సరిగ్గా అబ్బకి సోషల్ మీడియా అలవాటై నీ చదువు ఎగ్గొట్టి సబ్జెక్టులో వీక్ అయితే నీ టీచింగ్ ఫ్రేమ్లో నీ గురువు దగ్గర పోజు కొట్టు, గడిచిపోద్ది పీరియడ్. నీ కాపురంలో నువ్వు నమ్మకస్తుగా కొన్ని పనులు బద్ధకంతో చేయకుండా నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నా నమ్మకంగా యాక్టింగ్ చేయి, పర్లేదు, నడిచిపోద్ది జీవితం. ఎక్కడైనా పర్వాలేదు, కానీ వాక్యం దగ్గర మాత్రం మనకు తెలియదంటే తెలియదంతే. ఇప్పుడు ఈ వాక్యాలు చదువుకున్నాం, ఈ చదివిన వాక్యాల్లోంచి ఏం చెప్తున్నాడు? అసలు యూదుల ఎగ్జాంపుల్స్ వ్యూ మనకు తెలియకపోతే కొన్ని వాక్యాలు మనకు అర్థం. ఉదాహరణగా మనకు తెలుసుగా ప్రభు ఏదో ఒక ఉపమానం చెప్పాడు, ఆ ఉపమానంలోంచి ఏదో నేర్పిస్తుంది అంటే ఉపమానమే. అసలు ఆ ఉపమానంలో ఎంత కాంట్రవర్సీ ఎగ్జాంపుల్ తెలుసా యూదులకి? అది అన్యాయస్తుడేంటి, అన్యాయస్తుడిని యేసు ప్రభు మెచ్చుకోవడం ఏంటి? క్వశ్చన్ రేజ్ అవుతుందా లేదా మీకు? వాడెవడో లంచాలు ఇవ్వడం ఏంటి, ఆ లంచాలు తీసుకున్న వాడిని యేసు ప్రభు వెరీ గుడ్ రా అబ్బాయి అనడం ఏంటి? అంటే లంచాలు తీసుకున్నా పర్లేదా, అబద్ధాలు ఆడినా పర్వాలేదా? పూటకో మాట, గంటకు ఒక మాట, రోజుకు ఒకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒక రాజా బతికేసిన దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? అలాంటి అబద్ధాల బ్యాచ్ని దేవుడు మెచ్చుకుంటే ఈ దేవుడు కూడా అబద్ధాలు ఆడతాడా? ఈ నెగిటివ్ ఎగ్జాంపుల్ ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్. ఉదాహరణకి ఇది ఒక చెడ్డ ఉదాహరణ అయినా యూదుల టీచింగ్ ఫ్రేమ్లో అందులో ఒక మంచి నేర్పించే ఉదాహరణ ఉంది. ఎలా అండి నాకు అర్థం కాలేదంటే ఒక ఉదాహరణ చెబుతారు వినండి. పులిసిన పిండిని గుచ్చి జాగ్రత్తగా ఉండండి అన్నాడు యేసుప్రభు. తెలుసు కదా ఇది. పులిసిన పిండిని గుచ్చి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మరలా ఆయన అన్నాడు, ఆ పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పిన ఈయనే పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉంది. అదేంటి? పులిసిన పిండి కోసం జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఈయనే, మళ్ళీ పులిసిన పిండి జోలికి పోవద్దని చెప్పింది ఈయనే. మరలా తిరిగేసి కింద అధ్యాయాలకు వచ్చేసరికి ఈయన అంటాడు, పరలోక రాజ్యము దేవుని రాజ్యము పులిసిన పిండిని పోలి ఉందంటాడు. అదేంటి అంటే ఒక పదము, ఒక సందర్భం, ఒక ఉదాహరణ ఏ సందర్భంలో ఆ గ్రంథకర్త, ఆ ప్రసంగికుడు వాడుతున్నాడో ఆ సందర్భాలు అర్థం చేసుకుని వాక్యాన్ని మనం చదవకపోతే స్కూల్ పిల్లలు టెక్స్ట్ బుక్ పట్టుకుని స్కూల్కి వెళ్ళడం ఎంతగా వాళ్ళకి అలవాటు అయిపోద్దో చెప్పండి ఇంక సిగ్గు లేకుండా. చర్చికి కూడా మనకు అలవాటుగా తెచ్చుకుంటాం ఏంటి చెప్పండి. అంతే. ఈ బైబిల్ పట్టుకుని తిరిగినంత మాత్రాన పరలోకం గేట్లు ఓపెన్ అయిపోయి రండి బిడ్డలారా అని ఏం చెప్పడో గుర్తుపెట్టుకోండి. దీన్ని క్యారీ చేస్తే దేవుడు మెచ్చుకోడు, దీన్ని చదవాలి. చదివే వాళ్ళు ఉన్నారా అని అడుగుతాను. ఈ ట్రెండ్లో, ఈ క్రిస్టియన్ ట్రెండ్లో చదివే వాళ్ళు ఉన్నారా? నాకు చాలా పెద్ద డౌటు. అసలు ఈ ట్రెండ్లో ఉన్న యంగ్స్టార్స్కి సొంత బైబిల్ ఉందా? నాకు బిగ్ క్వశ్చన్ అండి అది. మొబైల్ అయినా 24 hours పట్టుకుని తిరుగుతారేమో కానీ బైబిల్ పట్టుకున్న యంగ్స్టార్స్ని మీరు చూపించండి. బైబిల్ అట మొబైల్లో చూస్తున్నారట. ఎవరు చెప్పారు? ఎవరు అడగలేదు నిన్ను? నీ మొబైల్లో ఒక్క బైబిల్ ఉంటుందా? చెత్త చెదారం దరిద్రం అంతా నీ మొబైల్లో ఉంటుందా? ఆ మొబైల్లో నువ్వు బైబిల్ చదువుతాడు మేము నమ్మాలా? చర్చికి కూడా ఒక బైబిల్ నువ్వు క్యారీ చేయకపోతే ఎవరు నేను క్రిస్టియన్ అంత? అసలు నీ క్రిస్టియానిటీలో నువ్వు ట్రెడిషనల్ క్రిస్టియన్వే తప్ప ట్రూ క్రిస్టియన్ కాదు. బైబిల్ తీసుకురావాలి, బైబిల్ చదవాలి. ఇక్కడ ఓపెన్ చేయాలి, ఇక్కడ నిలబడి చెబుతున్నా ఇలాంటి స్పీకర్ అనేవాడు ఏం చెబుతున్నాడో చూడాలి. అతను చెబుతున్నది వాక్య ప్రకారం ఉందా, దాటుతున్నాడా, అది సరిగ్గా ఉందా లేదని నువ్వు చూడాలి. అందుకే వినే నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. చూసుకోండి. నీకు డబ్బులు ఎవడైనా ఇస్తే చూసుకుంటావు, తాత రాజర్లేదు చూసుకుంటావు, అన్నీ చూసుకుంటావు. వాక్యమే చూడ ఎంత బద్ధకమో నీకు.
ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు చచ్చిపోయే వరకు ఇదే కంగారండి మనుషులకి. ఎప్పుడు వెళ్ళిపోతాం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నువ్వు బాస్ అనుకుంటే కూర్చోకుండా వెళ్ళిపోతానంటావా? ఆయన మనందరికీ సుపీరియర్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోకండి. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ ఉదాహరణలో ఏముంది? ఒక అన్యాయస్తుడు ఉన్నాడట, గృహ నిర్వాహకుడు ఉన్నాడట. చదువు మొదటి వచనం. మరియు తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను, వాడతని ఆస్తిని పాడు చేయుచు వచ్చాను. ఎవడంటాడు? హౌస్ మేనేజర్ అని. ట్రెండ్లో ఈ ఉద్యోగాన్ని ఏమని పిలుస్తారంటే సిఏ అంటారు. సిఏ అంటే చార్టెడ్ అకౌంట్స్ చేయడంలో దిట్టంట వాడు. ఆ రోజుల్లో మీరు చూడండి, వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. గృహ నిర్వాహకుడు, హౌస్ మేనేజర్, ఆఫీసర్. వాడు లెక్కలు మారుస్తున్నాడు, చాలా తెలివిగా లెక్కలు మారుస్తున్నాడు. ఎంత తెలివిగా అంటే వాడి విషయం ఒక రోజు పసిగట్టేశాడు యజమాని. అండి ఒక మాట అడుగుతున్నానండి, ఎవరైనా మనం నమ్మకంగా పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయడం తెలివితే ఎట్లా అంటారు దాన్ని? పోయే కాలం దగ్గర తెచ్చుకోవడం అంటారు దాన్ని. అది కాపురమైన, స్నేహమైన, సంఘమైన, పరిచర్య అయినా ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు కవర్ చేస్తారంటే ఈ రోజు తెలియదు, రేపు తెలియదు, తర్వాత తెలియదు, ఒక వారం తెలియదు, నెల తెలియదు, ఒక సంవత్సరం తెలియదు, చచ్చేలోపు తెలియదు అనుకుంటున్నావా? అప్పటి వరకు మనం ఎలా ఊహించుకుంటారు మనల్ని? ఒక్కసారి మన ఒరిజినల్ యాటిట్యూడ్ ఏంటో తెలుసుకుంటాం. చాలా కాలం నడిపించాడు వీళ్ళ యజమానుడు బిజీగా ఉన్నాడు. ఆయన యజమానుడు ఉదాహరణలో ఎవరో ఉన్నాడు యజమానుడు, ఆ యజమానుడు చాలా బిజీ. అతను బిజీగా ఉన్నాడు కనుక లెక్కలు చూసుకోలేక ఈయన లెక్కలు చూడరా అబ్బాయి అని ఉద్యోగం ఇచ్చాడు. పురాతనమైన కాలంలో గుమస్తా అనేవారు, ఇప్పుడు చార్టెడ్ అకౌంట్స్ అంటున్నారు. దానికి ఉన్న శాలరీ తక్కువ కాదు కదండి. ప్రతి దిక్కున వీళ్ళు ఉంటారు. ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతే వీళ్ళు ఉంటారు. అక్కడి వరకు ఎందుకు? మెయిన్ లైన్ చర్చెస్, పెద్ద చర్చెస్, బ్రిటిష్ కాలపు చర్చెస్లో చార్టెడ్ అకౌంట్లు మెయింటైన్ చేస్తారండి. నమ్మకాలు, ఎందుకంటే అంత అకౌంట్ ఉంటుంది. బయట ఉన్న టెంపుల్స్కి ట్రెజరీకి అకౌంటెంట్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఉంటారు, ఎంపీకి ఉంటారు, పెద్ద ఆస్తున్నారు ఉంటారు. మీ అర్బన్ సిటీస్లో ఎంతో మందికి ప్రత్యేకమైన ఉద్యోగాలు ఉన్నాయి. వీళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్ చూస్తుంది. ఏమాత్రం లెక్కల తేడా వచ్చినా పెట్రోల్కి ఎంత, ఖర్చులు ఎంత, కరెంటు బిల్లు ఎంత, అదెంత, ఇదెంత, నిత్యావసరాలు ఎంత, అన్నీ రాస్తారు. చాలా జాగ్రత్తగా లెక్కలు చెప్తాడు. వీడు కూడా లెక్కలు చెప్తున్నాడు అనుకున్నాడు. దొరికింది అవకాశం, నమ్మకమే వ్యాపారం అనుకున్నాడు. చూశాడు, ఒకరోజు తెలిసిపోయాడు. రే అబ్బాయి ఇలా రా అని పిలిచాడు. లెక్కలు తేడా వచ్చాయి. నాకు లెక్కలు రావని నిన్ను లెక్కలు చేయడానికి పెట్టుకోలేదు. నాకు ఖాళీ లేక నా లెక్కల మీద నిన్ను ఆఫీసర్ని చేశాను. నువ్వేమనుకున్నావంటే నాకే లెక్కలు రావు అనుకున్నావు. నీకో విషయం చెప్తున్నాను, తేడా అని తెలిసిపోయింది. ఇక నీలాంటి వాడిని ఒక్కసారి తేడా అని తెలిసిన తర్వాత ఇక మరలా ఉంచడం పద్ధతి అనిపించుకో. నేను తీసేయాలనుకుంటున్నాను. నీ బాగు కోరే యజమాడిగా నీకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఎంత సరి చేసుకోవాలో అంత సరి చేసుకో, పక్కా నీ ఉద్యోగాన్ని నేను పీకేస్తాను అన్నాడు. వాడికి అర్థమైపోయింది, మా బాస్ మాట అంటే మాటే. అప్పుడు వాడు ఆలోచన చేస్తున్నాడు. ఏమని చూడండి, 2వ వచనంలో, అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకుతో లెక్క అప్పగించుము, నీవిక మీదట గృహ నిర్వాహకుడై ఉండవాళ్ళు కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకు పనిలో నుండి నన్ను తీసివేయను గనక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్తలేను, సిగ్గుపడుచున్నాను. బాగా వినండి, ఫ్యాన్ల కింద ఉద్యోగాలు అలవాటు అయిపోయిన వాడిని సడన్గా ఇప్పుడు కూలి పనికి తీసుకెళ్ళమంటే వాడి వల్ల అవుద్దా? చచ్చిపోతాడు సాయంత్రానికి జ్వరం వచ్చి. చేయగలడా? నేను అడుగుతున్నాను. టేబుల్ మీద కూర్చొని రికార్డ్ వర్క్ రాసేవాడిని రేపు పొద్దునక ఏ పని లేదు, మొత్తం పనులన్నీ బ్లాక్ అయిపోయాట, ఈ రోజు నుంచి రేపు ఉదయాన్నే క్యారేజ్ రెడీ చేసుకో, నీ కూలి పని ఉందంటే చేయగలడా? అవ్వదు. లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన వారు సడన్గా జీవితం మారిపోద్దంటే కష్టం, సాగదు.
ఇతగాడికి కూడా అదే అర్థమైంది, త్రవ్వలేను, భిక్షమెత్తలేను. త్రవ్వలేనంటే ఇప్పుడు పోయి మట్టి పనులు చేయమంటే చేయలేను. ఇన్ని రోజులు నాకు ఎలా సాగిందంటే, ఫ్యాన్ కింద కూర్చున్నాను, ఒక టేబుల్ వేసుకున్నాను, ఆ టేబుల్ దగ్గర కూర్చుని లెక్కలు రాస్తున్నాను. ఎప్పుడైనా నాకు జీతంలో అత్యవసరమైన ఖర్చులు ఎక్కువైనా అవ్వాయి అనుకుంటే యజమాని జీతాల్లో నుంచి లాగేయడం మొదలెట్టాను. ఇప్పుడు సడన్గా నన్ను తీసేస్తా అంటే ఇప్పుడు వెళ్ళి నేను కూలి పని చేయలేను, అలా అని భిక్షం అడగలేను. ఎందుకంటే ఇప్పుడు రోజు నా దగ్గరికి ఉదయాన్నే ఏమనేవారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటే ఎవడైనా గుడ్ మార్నింగ్ చెప్పారు, గుడ్ మార్నింగ్ చెప్పు అని అడిగేవారు. గవర్నమెంట్ సెక్టార్లో మీరు చూస్తారు ఎంత పోజు కొడతారు, వీళ్ళు వచ్చేదే 11:30కి వస్తారు లింగు అని. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక చెప్తున్నాను, 11:30కి వస్తారు లింగు అని, 1 గంట 12:30 కల్లా దిగిపోతారు. ఆ 12:30 నుంచి మళ్ళీ ఏమన్నా ఫైల్ కదంటే కదిలితే కదిలినట్టు, లేకపోతే లేనట్టు. మళ్ళీ 2 గంటలకు భోజనం చేస్తారు, 2 గంటల నుంచి 3 గంటల వరకు గ్యాప్ నుంచి మళ్ళీ 4 గంటలకి ఎక్కుతారు. ఆ 4 గంటలకి మళ్ళీ ఇంకో గంట వరకు చేసేసరికి స్నాక్స్ టైం అయిపోతుంది అనేసరికి ఇక ఎప్పుడు సర్దేద్దామా అని రెడీ. మీరు ఏం చేశారు ఉద్యోగం? ఏం చేయలేదు. నిజాయితీగా గవర్నమెంట్ దగ్గర రూపాయి తీసుకున్నవాడు సిగ్గుపడతాడు, ఈరోజు కనీసం ఒక పని అనేది చేయకపోతే జీతానికి న్యాయం ఉండదు, కరెక్ట్ కాదనుకుంటాడు. దొరికింది అవకాశం అనుకున్నాడు ఆడుకుంటూనే వస్తాడు. ఒక ఫైల్ ఇస్తే ఎన్నిసార్లు తిప్పించేస్తారండి? ఒక డాక్యుమెంట్ మీద సార్ ఇది కొంచెం ముందుకు కదపండి అంటే ఎన్నిసార్లు తిప్పేస్తారండి? ఒక సైట్ విషయంలో కానీ, ఒక సంతకం విషయంలో కానీ ఒక్కసారి మన మాట నెలల పడుగాపులు తిరుగుతాం. ఇలా అందరి దగ్గర పోజు కొట్టాడు. ఇప్పుడు సడన్గా వీడికి ఉద్యోగం ఊడిపోయాక బయటికి వెళ్ళి ఆ మనుషులతో పాటు వీడిని పని చేయమంటే ఎంత సిగ్గుపడిపోతాడండి. ఎందుకంటే ఒకరోజు వాళ్ళని ఎంత ఏడిపించాలి అంత ఏడిపించాడు. ఇప్పుడు వాళ్ళతో పాటు క్యారేజీ పట్టుకుని ఉద్యోగం వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎంత ఏడిపించేవారు మమ్మల్ని అంటారు. ఎంత ఏడిపించి ఇప్పుడు సడన్గా మాలాగే నువ్వు అయిపోయావని ఏడిపిస్తారు, నవ్వుతారు. అయిపోయింది, ఇక నీ ఉద్యోగం పీకేశారంట. అందుకు ఆలోచించుకున్నాడు, బయటికి పోయి సొసైటీలోనే సిగ్గుపడలేను, అలా అని కష్టపడి పనిచేయను, ఎందుకంటే నా బాడీ సుఖానికి అలవాటు పడిపోయింది. ఈ రెండు నేను చేయలేను కనుక ఏం చేద్దాం? ఒక ఐడియా వచ్చింది. ఐడియా ఏంటంటే, ఎవరైతే బకాయిలు అంటే బాకీలు ఎవరైతే కట్టాల్సి ఉందో మా ఆఫీసర్కి, వాళ్ళందరినీ పిలిచి ఒకరోజు ఒక కోర్ కమిటీ మీటింగ్ పెట్టాడు. ఇంకో మీకు ఆఫర్ ఇస్తున్నాను, నా యజమానుడికి రికార్డులో నేను ఎంత చెప్తే అంత. మీరు ఎంత అప్పు ఉన్నారు? 1000 ఉన్నాను సార్. 1000 మైనస్ చేస్తున్నాను, 500 మైనస్ చేసి ఇంకా 500 కట్టండి, 500 కొట్టేస్తున్నాను. 2000 ఉన్నాను సార్ అంటే 2000లో ఇదిగో 1000 మైనస్ చేస్తున్నాను, ఇక 1000 కట్టండి. ఇలా ప్రతి ఒక్కరికి తగ్గిస్తూ వచ్చాడు. అందరూ తగ్గించారన్న సంగతి బాగా మెచ్చుకొని వాళ్ళ బాకీలు తగ్గిస్తే వీడికి ఎలా ఫ్లేవర్ జరుగుతుందండి? ప్రభు చాలా తెలివైన ఉదాహరణ చెబుతున్నాడు. వీడు దొంగ పని చేస్తున్నాడని ప్రభుకి, ఆ యజమానికి తెలిసిపోయింది కనుక తీసేస్తానన్నప్పుడు బతిమాలుకోవడమో ఏదో ఒకటి చేసుకోవడమో, అయ్యా తప్పు అయిపోయింది మళ్ళీ రిపీట్ అవుదని ఏదో ఒక వివరణ ఇస్తే సరిపోను, ఏదో ఒక లెటర్ రాసి అది ఏమీ చేయకుండా అసలే నష్టం చేసినట్టే మళ్ళీ నష్టంలో నష్టం. ఏంటట? అసలు అప్పు కట్టకండి, ఇంకా అప్పు తగ్గి. వీడికి ఎందుకు తగ్గించి? వీడి డబ్బులా చెప్పండి, సొమ్ము ఒకటిదే చెప్పండి. ఇతను డబ్బులు అయితే తగ్గించడు, యజమాని డబ్బులుగా ఇతను కాడ తగ్గించేస్తాడట. ఎలా తగ్గించేస్తావు? సాగుతుంది అడగాల. తగ్గించేస్తా అన్నాడు, తగ్గించేస్తాడు, అయిపోయింది. ఈ విషయం కూడా ఆఫీసర్కి తెలిసిపోయింది. సరే, మొదటిసారి అబద్ధాలు ఆడి తప్పులు లెక్కలు వేసావన్నప్పుడే తీసేయాలి. మళ్ళీ రెండవసారి మరలా లెక్కలు జమ చేసి వాళ్ళకు నువ్వు ఫ్లేవర్ చేయడానికి మళ్ళీ నా డబ్బులు తగ్గించేయడం ఏంట్రా, ఇదేం దొంగ బుద్ధిరా అనలేదు. అది అక్కడ విషయం. ఏమన్నాడు తెలుసా? నువ్వు చాలా తెలివైనడు, నచ్చావురా అబ్బాయి అన్న, బాగున్నావురా అబ్బాయి, ఈ సిరి వలన నువ్వు స్నేహితులు సంపాదించుకున్నావు చూసావా, వెరీ గుడ్ అన్న. మరలా ప్రశ్న రివర్స్ అడుగుతున్నాను, అసలు తప్పుడు పని చేసి యజమానుడు కళ్ళు కప్పిన వాడిని యజమానుడు పొగడం ఏంటండి? నష్టపరిచిన వాడిని పొగడం ఏంటంటే అన్యాయపు సిరివలనంటే లంచాలు తీసుకుని దొంగసాటిన డబ్బులు సంపాదించి గవర్నమెంట్ ఇచ్చే జీతాలు కాకుండా అన్యాయపు జీతాల వలన రోజుకి ఆస్తిపరులం అయిపోతే దేవుడు చాలా తెలివితేటలు ఉన్నాయి నీకని మెచ్చుకుంటాడా? బైబిల్ అలా చెప్పిందా? అబద్ధమే ఆడొద్దన్నాడు, పొరుగువాడిని ఆశించొద్దన్నాడు, ఎదుటివాడి రూపాయి తేవద్దన్నాడు. అంత కరాకండే వాక్యాలు ఆజ్ఞలకు ఉన్నప్పుడు వీడిని ఎలా మెచ్చుకుంటున్నాడు? వీడిని మెచ్చుకుంటున్నది అన్యాయపు సిరి విషయంలో కాదు,
వీడిని మెచ్చుకుంటున్నది ఏ విషయంలో తెలుసా? నీ తెలివితేటలు బాగున్నాయి రా అబ్బాయి. దేనికి తెలివితేటలు అంటే ఇప్పుడు నేను ఉద్యోగం తీసేస్తాను నీకు, నీ ఉద్యోగం నేను తీసేసిన తర్వాత రేపొద్దున్న వెళ్ళి నువ్వు పని చేయలేవు, రేపొద్దున్న నువ్వు బయటికి వెళ్ళి కూలి పని చేయలేవు, అడుక్కుని తినలేవు, సిగ్నల్ దగ్గర నువ్వు నిలబడి భిక్షాటన చేస్తే నవ్వుతారు. నిన్నటి వరకు మమ్మల్ని ఏడిపించావు కదా, నీ కర్మ కాలింది అన్న. ఇప్పుడు ఏ పని మేము చేయలేవని నువ్వు నిర్ణయించుకున్నావు, ఆ నిర్ణయం ఏంటంటే నేను ఖచ్చితంగా నేను తీసేస్తాను, నీకు అర్థమైంది కనుక నువ్వేం చేస్తావు అనుకున్నావంటే నేను తీసేసిన తర్వాత నువ్వు ఫ్యూచర్కి ప్రణాళిక లేసావు. అది నచ్చింది పాయింట్ నాకు. ఏ పాయింట్ నచ్చిందట? నువ్వు భవిష్యత్తు కొరకు ఒక ఫ్రెండ్స్ 1000 ఉన్న వాడికి 500 తగ్గించావు, ఇదిగో 2000 ఉన్న వాడికి 1000 తగ్గించావు, 5000 ఉన్న వాడికి 2500 తగ్గించావు. ఇలా ప్రతి ఒక్కరిని తగ్గించదు, వీళ్ళకి ఏదో ఒక ఫ్లేవర్ చేస్తావు. రేపు పొద్దున్న నేను తీసేసి రోడ్డు మీద పడేస్తే నిన్ను ఏం చేస్తారో ఆ రోజు నువ్వు వాళ్ళకి సహాయం చేసావు కనుక నాకు చేసిన నా లైఫ్ వాళ్ళు నడిచిపోతాను. ఎంత బ్రైట్ లేడు, ఇదంతా కరెక్టే. కానీ యేసు ప్రభు వాడిని మెచ్చుకోవడం ఏ విషయంలో మెచ్చుకుంటున్నాడు? 4 రోజులు బతికే బతుకు కొరకు వాడు ఫ్రెండ్ సర్కిల్ని ఫామ్ చేశాడు. చూసారా? ఆ ఫ్యూచర్ థాట్స్ బాగున్నాయి అడిగాడు. నేను అడుగుతున్నానండి, రాబోతున్న నిత్యత్వం కొరకు 9వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నిత్య నివాసాలు ఉన్నాయి. ఏమున్నాయట? నిత్య నివాసాలు. నిత్య నివాసాలు అంటే ఇవి నిత్యమైనది కాదు, ఇది 60 ఏళ్ళ జీవితం. 30 ఏం చేసినా, ఎంత ఫుడ్ మెనూ మెయింటైన్ చేసినా, నువ్వు ఎంత మెడిసిన్ మెయింటైన్ చేసినా, ఫ్యామిలీ డాక్టర్ నువ్వు వెనకెట్టుకున్నా, 40 ఏళ్ళు దాటిందో నీ రంగు పొంగు అన్నీ తగ్గిపోవాల్సిందే, బాడీ వాసౌట్ అవ్వాల్సిందే అంతే. 40 సంవత్సరాలకి లింగు అని WHO రికార్డ్ ఇచ్చిందని మనకి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఇచ్చిన రికార్డ్ ఏంటో తెలుసా? ఒక సగటు భారతీయుడు మనకున్న తిండి అలవాట్లు బట్టి, మన మూలాలు ఉన్న DNAని బట్టి ఒక భారతీయుడు బతికే కాలం 60 సంవత్సరాలు. 60లో మనకి 30 దాటాయి, 40 దాటాయి. మిగిలిన లింగు అని బతికి ఇంక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో రాబోతున్న నిత్యత్వం కొరకు అడుగుతున్నాను. టైం అయిపోయింది, ఫ్యాన్ ఎక్కడుంది, మాకు పాట ఇవ్వలేదు, కనీసం అడుగుతున్నా. అసలు నిత్యత్వం వెళతావన్న గ్యారంటీ ఉందా నేను అడుగుతున్నాను. నీ చేతులున్న బైబిల్ నువ్వు చదవు, సంఘంలో 1 గంట వాక్యం కూర్చోబెట్టి చెప్తే వినవు నువ్వు. నీకు ఏమీ లేదు దేవుని కొరకు. దేవా, నా 60 ఏళ్ళ జీవితంలో 40 ఏళ్ళు అయిపోయినాయి, 30 ఏళ్ళు అయిపోయినాయి, నా భవిష్యత్తు కొరకు ఇదిగో నా ఐడియాలజీ, నా మనీ, నా టాలెంట్, నా ఎనర్జీ, నేను రాబోతున్న నిత్యత్వం కొరకు ఈ రోజే నేను పునాదులు వేస్తున్నానన్న ఒక ఐడియాలజీ నీ దగ్గర లేకపోతే డిస్ట్రాయిడ్ అయిపోవడానికి రెడీగా ఉన్నావని మర్చిపోక. గుర్తుపెట్టు. వచ్చాను, వెళ్ళాను, బెంచీలో కూర్చున్నాను, 30 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాను, ఆ చివరినే కూర్చున్నానంటే కూర్చుని బెంచీ ఎరగొడే ఏం ఉపయోగం? నిన్ను అడుగుతాను, ఏం ఉపయోగం? పాట ఇవ్వకపోతే కోపం, పిలవకపోతే కోపం, ఈ మీటింగ్స్లో నీకు బరకాలేసిన తర్వాత నేను మెచ్చుకోకపోతే కోపం. చాలా ప్రణాళికలు ఉన్నాయి నీకు నిత్యత్వం కోసం. ఒక్క సాక్రిఫైస్ చూపించండి నిత్యత్వం కొరకు. అసలు నాకు డౌట్ వస్తుంది, నువ్వు యేసు ప్రభు నీకు ఇచ్చిన సంవత్సరం జీతంలో నీ కుటుంబానికి ఖర్చు పెట్టింది ఎంత, నీ స్థానిక సంఘంలో నీ పర్సంటేజ్ ఎంత, నీకు ఇచ్చిన లైఫ్లో ఏడాదికి నీ దేవుడి కొరకు నువ్వు ఖర్చు చేసిన సిరి ఎంత ఉందా? చనిపోయిన వెంటనే ఫ్లెక్స్ పెడతాడ, పరలోకం పిలుపు. అడుగుతున్నాను, ఎవరు చెప్పారు నేను పరలోకం పిలుస్తుందని? అబద్ధాలు నమ్ముతున్నావు, మళ్ళీ చెప్తున్నాను. పరలోకం పిలుపు అంటే నేను పిలిచింది పరలోకం కాదు, భూలోకం కాదు, ఇంకో లోకం. ఎవరు చెప్పారు నేను పిలిచాను? నువ్వేం చేస్తావు? నీకు ఏ ప్రణాళిక ఏమీ లేవు. నీకు చెమట పట్టకూడదు, ఒక సువార్త సరిగ్గా విను, ఒక ప్రసంగం నీకు అర్థమైంది. పాస్టర్ గారు ఇందాక ఏదో చెప్పారు సార్, నాకు ఆ పాయింట్ అర్థం అవ్వలేదని. ఏ వారమైనా మీ పాస్టర్ గారిని వాక్యం కొరకు డిస్కషన్ చేశారా? నీ కమిట్మెంట్ ఎంత లూజుగా ఉందో అక్కడ అర్థమైపోవాలి. గుర్తుపెట్టుకో. కొన్ని ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తాను. ఒక పెళ్లి చేసుకోవడానికి కుర్రోడికి సంబంధం వచ్చింది. సంబంధం అడుగుతున్నారు వాడిని. అడుగుతుంటే వాడు ఎలా అన్నాడు, సార్ నాకు ఎప్పుడే వద్దండి, నేను ఇంకా చదువుకుంటున్నాను, కొంతకాలం తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకోరా అబ్బాయి అంటే నేను ఇంకా చేసుకో అన్నాడు. ఏ అంటే జాబ్ కొట్టాలి, హౌస్ కట్టాలి, ఫర్నిచర్ కొనాలి, మొత్తం నేను ఒక అకౌంట్లో కనీసం మినిమం బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేయాలి. ఇదంతా అయిన తర్వాత అప్పుడు నేనే వస్తాను, అప్పుడు మీ అమ్మాయిని చేయండి.
ఎంత ఎంత బాగుందో చూడాడు ఐడియా. జాబ్ కొట్టాడు, ఇల్లు కట్టాడు, కావాల్సిన ఫర్నిచర్ కొన్నాడు, అకౌంట్స్ ఎంతో కొంత మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత వచ్చాడు, అప్పుడు అడిగాడు, మీ అమ్మాయిని చేస్తారా అని అడిగాడు. అన్నాడు, వాళ్ళు అన్నారు, నీళ్ళటోడికి చేయకపోతే గెలటోడికి చేస్తాం అన్నారు. ఏ కదా లెక్కలో లోకంలో ఉన్నాడు. నీళ్ళటోడికి చేయకపోతే ఎలాటోడికి చేస్తామంటే, ఇప్పుడు చేసుకుంటాను మీ అమ్మాయిని బంగారు బొమ్మలా చూసుకుంటాను, అసలు మీరు సిల్లు గవ్వకూడదు, ఎందుకంటే నా భార్యకి అన్నీ నేనే కొంటాను అన్నాడు. ఒక మాట అడుగుతున్నానండి, ఒక లోకస్తుడు పెళ్లి చేసుకోవడానికి వాడు ఎన్ని లెక్కలు వేసుకుంటున్నాడు. వాడు పెళ్లి చేసుకోవడానికి ఆడికి ముందు ఇల్లు కడతాడట, తర్వాత ఆడు ఉద్యోగం కొడతాడట, ఇల్లు కడతాడట, కావాల్సిన వస్తు సామ్రాగ్రి కొంటాడట, కావాల్సిన అకౌంట్లో కొంత మనీ మెయింటైన్ అప్పుడు పెళ్లి చేసుకుంటాడట. నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నానన్న బిడ్డవే, నువ్వు యేసుప్రభువు నమ్ముకున్న బిడ్డవైతే నీ పెళ్లి కొరకు, నిత్యత్వం కొరకు నీ ప్రణాళికలు ఏమన్నా ఒక లెక్క ఉందా అని అడుగుతున్నాను. ఎర్రగొన్నాడా, నల్లగుందా అని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? రాబోవు నిత్యత్వంలో పాలు భాగస్తులు భార్య భర్త జీవమును కృపావరములో పాలు భాగస్తులై ఉన్నారని ఎరిగి భార్యను సన్మానించాలి, భర్తను గౌరవించాలి. ఈ లెక్కల తుదుగో, నేను విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, నేను చర్చి అట్మాస్ఫియర్లో ఉన్నవాడిని, నాకు కూడా చర్చిలో ఉన్న ఇలాంటి నైతికత కలిగిన విశ్వాసే నాకు కావాలని అడిగే భక్తులు ఉన్నారు. ఎందుకు అబ్బాయి నువ్వు ఎలాంటి క్వాలిటీస్ ఎందుకు అడుగుతున్నావు అంటే, రేపు పొద్దున మేము చనిపోతాం, నేను చనిపోయిన తర్వాత నా ప్రభు సన్నిధికి నేను వెళతాను, నా వెనక నా భార్య కూడా ప్రభు సన్నిధికి రావాలి. ఆ నిత్యత్వం కొరకే ఈ భూలోకంలో నా మ్యారేజ్ నేను రెడీ చేస్తానన్న ప్రణాళిక నీ దగ్గర ఉందా? అందుకే ప్రభు ఏమన్నాడు చెప్పనా, ఇంక ఈ మాట అనకూడదు కానీ, లోకస్తులు చూపించి మనం చి అన్నాడు. నిత్యము బ్రతికే జీవితం మీద అసలు మీ కమిట్మెంట్లు ఉన్నాయా? క్రైస్తవులట పెళ్లి చూపులు ఇలా అడిగారట, మాకేస్తేనా అని అడిగారు. పోదురుగాని అందరు పోదురుగాని గోతులో కంగారు పడతారు. పెళ్లి చూపులకి వెళ్ళారట, ఎంత ఇస్తారు? 1,00,000 ఇస్తారా, 5 లక్షల, కనీసం 20 ఇస్తారా అబ్బాయికి అని అడిగారు. ఇస్తారు, కంగారు పడు, ప్రభు గట్టిగా ఇస్తాడు మీకు. రంగులు చూస్తున్నారు, డబ్బులు చూస్తున్నారు అని అడుగుతున్నారు. విశ్వాసి కాదా? నేను దేవుళ్ళలో పరిగెడుతున్నాను, సంఘంలో నాకంటూ ఒక పాత్ర ఉంది, నాలాగే పాత్ర పోషించగలదు. ఈ లెక్కలు ఏమన్నా ఉన్నాయా? టైం అవుతుంది, నేను ముగించేస్తున్నాను. 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడు లేని పాదయాత్రలు ఇప్పుడు మొదలయ్యాయి. పాలిటిక్స్లో మీరు గమనించారా? ఒకప్పుడు లేవు. పెద్ద అయిన రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలయ్యాయి పాదయాత్ర. ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు పాదయాత్రలు. ఆ పాదయాత్రలు చేస్తున్నాడు మీరు గమనించారా? తెలుగు రాష్ట్రాలు ఆ మూల నుండి మన శ్రీలంక, తెలుసు కదా మన శ్రీలంక ఏంటంటారు? రేఖాగోళం, అది మన శ్రీలంక. అక్కడి నుండి ఎక్కడ వరకు, ఎందుకంటే నక్సలిజం పుట్టిన తెలుగులో అక్కడ వరకు పాదయాత్రలు మొదలెట్టారు. మిమ్మల్ని అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. నెలలు నడుస్తున్నారు, సంవత్సరాలు నడుస్తున్నారు, నెలలు సంవత్సరాలు నడిచి కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఏంటి సార్ ఇన్ని నెలలు నడుస్తున్నారంటే వాళ్ళ గోల్ ఏంటో తెలుసా? నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లయినా సరే మనకి 5 ఏళ్ళుండే పదవి కొరకు భార్యకు కొన్ని నెలల దూరం కొట్టినారు, పిల్లలకు కొన్ని సంవత్సరాల దూరం కొట్టినారు. 100 కిలోమీటర్లు నడిచి వాళ్ళ టార్గెట్ ఎట్లా అయినా సరే ఆ టార్గెట్ని సంపూర్తి చేస్తున్నారు. అనుకున్నట్టుగానే వాళ్ళ పదవిలో ఇన్నవుతారు. ఒక 5 సంవత్సరాల పదవి కొరకు, ఒక 5 ఏళ్ళ పదవి కొరకు ఒక రాజకీయ నాయకుడు రోడ్ల మీద ఎండకి, వానకి, చలికి తడిచి లగ్జరీ లైఫ్ వదిలేసి తడిసినవి రకరకాల తిండ్లు అలవాటు చేసుకుని కష్టాన్ని సుఖాన్ని బయటపెట్టి గరుకు నేల మీద నిద్రపోయి రోడ్ల మీద పడిదిరుతున్నారండి సంవత్సరాలు. దేనికయ్యంటే 5 సంవత్సరాల పదవి కొరకు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, వాళ్ళని చూపించి 5 సంవత్సరాల పదవి కొరకే ఆడంత పాదయాత్ర చేస్తే నీ ప్రభు కొరకు ఏమైనా పాదయాత్రలు ఉన్నాయా? మిమ్మల్ని చర్చ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి చర్చికి, ఇవే మన పాదయాత్రలు. అదే మన గ్రాఫ్. మళ్ళీ ఇలా వర్షం చెదురు మదురు జల్లులు పడితే రాము, ఎందుకంటే మరి మొక్కై మొలిసేస్తాంగా, రాము. చలేస్తే రాము, ఎండగాస్తే రాము. పాస్టర్ గారు ప్రతిసారి ఏలెలా ఎత్తితే రాము.
ఈ మధ్య నాయపై జీవిస్తున్నాడు అంటాం రాము. ఏమన్నా కాని మాట నీకు సపోర్టెడ్గా లేకపోతే రాము. పాదయాత్ర నడుతున్న పాదయాత్రలో కానీ కనీసం ఈదులో 4 ఇళ్ళకి తిరుగుతావు. నువ్వు చాలా పనుల మీద సోదు మాట్లాడుతూ తిరుగుతావు, చాలా పనుల మీద సలహాల కొలకు తిరుగుతావు. ఇన్ని తిరుగుతావు. నువ్వు 4 ఇళ్ళు మీ అయ్యగారు వారం వారం చెప్పిన ఆ వాక్యాన్ని నీ గుండెల్లో నాటుకొని కనీసం ఒక ఇంటికి నీ ప్రభు కొరకు చెప్పడానికి కదిలావా? కదలపోతే నీ బైబిల్ మీద రాసుకో, నీకు పరలోకం రాదని సీరియస్గా. అసలు నువ్వు దేవుళ్ళ లెక్కల్లో ఉండవు. నాకు ఆయుస్ ఇచ్చి, నాకు ఒక టాలెంట్ ఇచ్చి, నాకు ఎనర్జీ ఇచ్చి, నాకు ఒక లైఫ్ ఇచ్చి, ఒక క్రాప్ ఇచ్చి, పేరెంట్స్ అన్నిటినీ ఇచ్చి, నాకు ఒక సర్కిల్ ఫామ్ చేసి నాకు ఆ లెక్కలు దాటకుండా లెక్క పూర్తి చేస్తావని ఇచ్చాను రా అంటున్నాడు దేవుడు. చేస్తున్నాం ఉన్నాయి లెక్కలు ఏమైనా? ఆయన అంటున్నాడు, నిత్య నివాసాల కొరకు మీరు ఏం చేస్తున్నారు? సిగ్గుపడే మాట 8వ వచనంలో, అన్యాయస్తుడైన గృహ నివారకుడిగా నడుచుకుని యజమానుడు వాడిని మెచ్చుకొనను. ఎలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే యుక్తిగా నడుచుకునని అన్యాయపు సిరు వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. ఎవరు యుక్తిగా ఉన్నారంటే ఎవరు యుక్తిగా ఉండాలండి? క్రైస్తవులే తెలివిగా ఉండాలా, లోకస్తులు తెలివిగా ఉండాలా? ఆయన ఉద్దేశం చెప్పండి. దేవుని పిల్లలు లోకానికి పాఠాలు నేర్పించేలా ఉండాలి. కానీ రివర్స్ ఏంటో తెలుసా? వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. వెలుగు సంబంధులు గొప్పగా ఉండాలి, కానీ సిగ్గుపడే విషయం వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులే గొప్పగా. వాళ్ళని ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక వర్క్ మీద వాళ్ళ కేంద్రీకృతం పెట్టారనుకోండి, వాళ్ళ వర్క్ని ఎంత ఫోకస్డ్గా చేస్తారు మీరు చూడండి. నీకు చర్చిలో ఒక పని చెప్తే తినంగా చేస్తావా? మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే ఒకలాగా. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఊరకే దీవించడండి. మనం చేసే పనిలో నాణ్యత ఉంటేనే దేవుడు మన చదువులనైనా, మన ఉద్యోగాలనైనా, మన సంఘాలనైనా, మన జీవితానైనా, మన కుటుంబానైనా దేవుడు దీవిస్తాడు. నువ్వెక్కడికక్కడే బద్ధకము, దొంగేసాలు, దొంగ మాటలు మాట్లాడుకుని పనిలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు దీవించమని దీవించు. పాస్టర్ గారు ఉంటే ఒకలాగా, పాస్టర్ గారు లేకపోతే ఒకలాగా, చర్చిలో ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. నీ పనిలో నీకు నియంత్రణ, నీ పనిలో ఒక సిద్ధశుద్ధి లేకపోతే దేవుడు దీవించు. ఏది ఇచ్చినా, ఏ పనైనా. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళని చూసారా? వాళ్ళ టార్గెట్స్ ఎలా ఉంటాయి చూడండి. నేషనల్స్, ఇంటర్నేషనల్స్, ఒలింపిక్స్ గోల్ పెట్టుకుంటారండి. ఎక్కడ గల్లీ మంది, ఎక్కడ ఒలింపిక్స్ ఆడటానికి వెళ్తున్నారు? ఒలింపిక్స్ కొరకు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఆ ఫుడ్ తినే విధానం ఎప్పుడన్నా మీరు చూసారా? పెళ్ళికి వచ్చారనుకోండి, మనతో పాటు పెళ్ళికి వస్తే పెళ్ళిలో ఎలా పడితే వాళ్ళు తినరు. కొంచెం వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటాయి. కొంచెం రైస్ వేసుకుంటారు, కొంచెం కర్రీ వేసుకుంటారు, కొంచెం అంతా కొంచెం వేసుకుంటారు. బ్యాలెన్స్గా అలా తినేసి వెళ్ళిపోతారు. మనం బాబు కొంచెం అలా చూస్తావేంటి? ఒక బాధ్యతను అడుగుతున్నా. వాళ్ళు తినరు. నువ్వు ఎందుకు తినవు బ్రదర్? మాతో పాటు పెళ్ళికి వచ్చాటే నేను తినను రా అంటాడు. ఏరా అంటే, నా గోల్ కొరకు నేను తినను. నేను ఎలా పడతా అలా బిర్యానీలు తింటే నా గోల్ నేను వాడు గోలు కొరకు ఇష్టమైన బిర్యానీలు మానేస్తాడు. వాళ్ళ గోలు కొరకు ఏది పడితే తినరు. మనము నేను ప్రతిసారి పోలుస్తున్నాను. నీ ప్రభు కొరకు ఏం మానేసావు? నీ చెత్త మొబైల్ వాడటం తగ్గించావా? నీ ప్రభు కొరకు నీ సోదు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తగ్గించి కనీసం 1 గంట ప్రార్థన, బైబిల్ స్టడీ ఇలాంటివి ఏమైనా అలవాటు చేసుకున్నావా? ఏం మానవు. కానీ పరీక్షలు వచ్చే సమయానికి వచ్చి, ప్రభువా నేను సరిగా చదవలేకపోయాను, టిక్టాక్లు అవి ఎక్కువైపోయినాయి, నాకు ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా అని ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, ప్రభువా నాకు జవాబు దయచే ప్రభు అంటే పరలోక నుంచి ఆన్సర్ షీట్ వస్తుంది అనుకుంటున్నావా? నువ్వు కష్టపడి చదువుకోవడానికి కమిట్మెంట్. నేను క్రైస్తవ బిడ్డని, నా తల్లిదండ్రులు క్రైస్తవ సంఘంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. నేను వాళ్ళకి తగినట్టుగా చదువుకోకపోతే నా తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తాను, నా గురువులకి చెడ్డ పేరు తెస్తాను, నా సంఘానికి, నా దేవుడికి కూడా చెడ్డ పేరు తెస్తాను. క్రైస్తవ బిడ్డగా ఎప్పుడు విజయాలు సాధిస్తూ ఉండాలని ఒక గోల్ నీకుందా? అందరిలాగా తిరుగుతున్నావా బయట పార్కులు అంటే అది ఇది? అందరిలాగా తిరుగుతున్నా, అడుగుతున్నా, అందరిలాగా ఉంటున్నావా? నువ్వు క్రైస్తవుడి. సెపరేట్ ఇమేజ్ ఉండాలి నీ ఫ్రెండ్స్ సర్కిల్లో. ఎక్కడికి పోయినా అందరూ ఒకలా ఉంటారు. ఈ అబ్బాయి ఏంటంటే ఒకలా ఉంటాడు. వాడికి సెపరేట్ గోల్ ఉంది. వాడికి స్పోర్ట్స్ ఆడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఒక 10,000 ఇవ్వండి వాడికి,
10,000 ఇస్తే ఏం చేస్తావని అడగండి. రన్నింగ్ షూ కొనుక్కుంటా అంటాడు, ఒక ట్రాక్ కొనుక్కుంటా అంటాడు. మనకు 10,000 ఇస్తే ఏం చేస్తాం? ప్యారడైజ్కి వెళ్ళిపోయి ఓ బిర్యానీ చెప్పి అందుకే అలాగే ఏడ్చాం. ఇంచోపు తినేద్దామని గొడవే తప్ప మనకి నేను అడుగుతున్నాను, ఓ 10,000 ఇస్తే ఈ 10,000లో ఈ బైబిల్ని అర్థం చేసుకోవడానికి, ఇంకా దీన్ని ఎలా అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యానాలు ఏమైనా కామెంటరీస్ ఉన్నాయని ఆ డబ్బులు నిత్యత్వం కొరకు ఖర్చు పెట్టగలవా? ఈ 10,000 ఏదో మీటింగ్ జరుగుతున్నాయట ఈ 2 నెలలు, ఇందులో ఈ పాలు ఖర్చు పెట్టండి అని ₹1 ఇవ్వగలవా? ఎక్కడ కమిట్మెంట్ లేవండి, ఎక్కడ లేవు. అందుకే ప్రభు తిడుతున్నాడు, ఆయన అడుగుతున్నాడు, వెలుగు సంబంధులే బాగున్నారు, క్షమించండి, లోక సంబంధులే బాగున్నారు, వెలుగు సంబంధుల కన్నా ఈ తరం బట్టి. అన్యాయస్తుడు, వాడు అన్యాయాన్ని ప్రభు మెచ్చుకోలేదు, వాడు చేతగణతనాన్ని ప్రభు మెచ్చుకోలేదు, వాడు దొంగ అబద్ధాలని ప్రభు మెచ్చుకోలేదు. వాడిని మెచ్చుకున్నదే, ఒరే 4 రోజులు బ్రతుకు కొరకు నీకు ఎంత ఆరాటం పోరాటం ఉంటే నిత్య జీవం ఇస్తానని చెప్పాను ఈ క్రైస్తవులందరికీ. అసలు వీళ్ళకి ఆరాటమే లేదు. అసలు ఏడాదిలో కనీసం 4 సార్లు ఈ బైబిల్ చదవాలన్న ఒక గోల్ లేదు నా పిల్లలకి. ఒక ప్రసంగం చెప్తున్నప్పుడు ఈ మాట నాకు సంపూర్ణంగా అర్థమైందన్న ఒక కమిట్మెంట్ లేదు నా పిల్లలకి. వస్తారు, వెళతారు, వస్తారు. బయట ట్రెడిషనల్ రిలీజన్స్ ఎలా అయితే ఉన్నాయో నన్ను ఫాలో అవుతున్న వారు కూడా ట్రెడిషనల్గానే ఫాలో అవుతారు. బాధపడిపోయాడు ఆయన, ఇబ్బంది పడుతున్నాడు ఆయన, బాధను వ్యక్తీకరిస్తున్నాడు ఆయన. సిరి అనేది అన్యాయం, సిరి అనేది అన్యాయం, సిరి అనేది అన్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, నేను త్వరగా ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. క్షమించండి, 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక నా కుమారుడా, క్రీస్తునందున్న కృపచేత బలవంతుడ ముఖము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను బోధించుటకు సామర్థ్యము గల మనుషులకు అప్పగింపము. క్రీస్తు యొక్క మంచి శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులోకి చేర్చుకునే వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన సంబంధమైన పోరాటాల్లో వాడు చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము వారు పోరాడుకుంటే వాడికి కిరీటము దొరకదు. ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. మొదటి శతాబ్దంలో సైనికులు ఉండేవారు, మొదటి శతాబ్దంలో యుద్ధ నైపుణ్యం కలిగిన బానిసలు ఉండేవారు. ఆ బానిసల ఉదాహరణ అయితే చెప్తున్నాడు. ఏమని? ఒకడు యుద్ధానికి పోతున్నప్పుడు ఎలా పడితే అలా తిండాడు. యుద్ధానికి పోతున్నప్పుడు, యుద్ధంలో పనిచేస్తున్నప్పుడు ఏ ఫుడ్ పడితే తినరు. వాళ్ళకి సెపరేట్ ఫుడ్ ఉంటుంది, దాన్ని మిలిటరీ ఫుడ్ అంటారు. దాన్ని వాళ్ళు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినరు. వాళ్ళు మనకిలా తినరు. ఎందుకు తినరా అంటే యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు లూజ్ ఫుడ్ మేము తీసుకుంటే యుద్ధం చేయలేము, ఆయిల్ ఫుడ్ మేము తీసుకుంటే యుద్ధం చేయలేం. ఎలా పడితే వాళ్ళు తినరు. వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. దేనికై అంటే దేశాన్ని కాపాడడానికి కొన్ని ఆహారాలు మేము తినమన్నారు. ఒక మంచి సైనికుడు తన యుద్ధం కొరకు తనకిష్టమైన పదార్థాలు మానేస్తాడు. క్రైస్తవుడు సైనికుడి కన్నా గొప్పవాడని చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఒక దేశం తరపున యుద్ధం చేస్తున్న వాడే కొన్ని విషయాలు వాడు తగ్గించేసుకుంటే నువ్వు దేవుని కొరకు ఈ సొసైటీలో ఫైట్ చేస్తున్నావు. నువ్వెన్ని తగ్గించుకోవాలి చెప్పు? ఏమన్నా తగ్గించుకుంటున్నావా? ఏమన్నా మార్పు? లోకస్తులకి మనకి ఎక్కడన్నా ప్రత్యేకత ఉందా? వాళ్ళ ఐడియాలజీ ఒకలా ఉండాలి, మన ఐడియాలజీ నిత్యత్వాన్ని బేస్ చేసుకుని ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు లోక సంబంధంగా 4 రోజుల కొరకు లెక్కలేస్తారు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా దేని కొరకు నిర్ణయం తీసుకోవాలి చెప్పండి? ఆ నిత్యత్వానికి నిర్ణయం అడ్డొస్తుందా రాదా అనే నిర్ణయం తీసుకోవాలి. త్వరగా ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. సింధు తెలుసు కదండి, సింధు సిల్వర్ తెచ్చింది వైజాగ్. సింధు సిల్వర్ తేవడానికి ఎంత ప్రాక్టీస్ చేసిందండి. తన ఫ్రెండ్ సర్కిల్ని కట్ చేసింది. అవసరమైతే వాళ్ళు ఊరు మారుస్తారు స్పోర్ట్స్ ఆడడానికి. ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తారు. సిల్వర్ కొట్టు వచ్చింది. ఒక సిల్వర్ కొట్టినందుకు దేశం నెత్తి మీద పెట్టుకుంది.
ఒక స్పోర్ట్స్ ఆడి ఎక్కడికో పోయి ఒక సిల్వర్ కొట్టే వాళ్ళు అన్నీ మానేసుకుంటే నీకు సిల్వర్ కన్నా గొప్పది అని చెప్పిన వాడబారని కిరీటం, నిత్య జీవం. ఆ నిత్య జీవం కొరకు ఏం మానుకున్నావు? ఈ సిటీ లైఫ్లో చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, మిమ్మల్ని కాదు, నేను బయట వాళ్ళు అంటున్నాను. చర్చే సినిమాలు చచ్చిపోతారేమనుకుంటున్నారు. చచ్చే తిరుగులే, సంఘమే మాటలే. ఒకళ్ళు ఇలా అన్నారు, ఆగా చర్చ అయిపోయిన చూసుకుందాం అన్నారంట. కొడేసుకుంటారా? నడుదురండి. ఇవే మాటలు అండి. ఈ వైఖరి, ఈ విధానం చూస్తుంటే ఒక ఇల్లు కడుతున్నప్పుడు క్రైస్తవ వ్యూ ఎలా ఉండాలి చూసుకోండి. బయట వాడి ఇల్లు ఎలా కట్టుకుంటా తెలుసా? అక్కడ అది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ అది ఉండాలని మనం కట్టుకుంటాం. మనం చక్కగా ఏసీలు వేసుకుంటాం, కానీ మన వ్యూ ఒకలా ఉంటుంది. ఆ ఇంటి మీద చేయేస్తాం. ఒక మాట చెప్తాం, దేవా ఈ 4 రోజుల నివాసాన్ని నేను ఎంత బాగా కట్టుకుంటున్నానంటే నాకు ఎప్పటికీ తీయని వాడబార నిత్య నివాసం ఉంది. దాన్ని నేను ఎంత బాగా ఎక్కడి నుంచి నేను ప్రణాళిక సిద్ధం చేసుకో అనుకుంటున్నా. ఎప్పుడన్నా ఇల్లుని చూసి చర్చ అయిపోయినట్టు ఒక చైర్ వేసుకుని, ఎదురు ఒక చైర్, వెనకాల చైర్ వేసుకుని, కాళ్ళు పైకెట్టి బైబిల్ పక్కన పడేసి థమ్సప్లో నువ్వు లైట్గా ఏదో సమోసాలు బజ్జీలు తింటా టీవీ చూస్తూ గడిపేస్తున్నావా? వచ్చాడు జేమ్స్ అంట, అది ఎగ్జాంపుల్ ఏదో చెప్పాడు. ఆ ఒక్క లైన్ నాకు అర్థం అవ్వదు. ఏం చెప్పాడు దేవుడని మళ్ళీ తిరగేసే అంత భక్తి ఒకవేళ మీకుంటేనే చెప్తాను, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఇక్కడతో అయిపోయింది, 9:30 అయిపోయింది, ఇంక చాలు, ఇక లవ్ ఫీస్ట్ ఎక్కడ ఉంది అని చెప్పి తినేసి వెళ్ళిపోయి గొడవలేదండి. ఇంకా 4 రోజులు బతుకుతాం, అందరిలాగా వస్తాం, అన్ని రోజులు సంఘాలకు వస్తాం, వెళతాం. బయట వాళ్ళు టెంపుల్కి ఎలా వెళ్తున్నారో మనం కూడా చెప్పండి. ఈ మాట అనకూడదు, చర్చికి వస్తున్నారు. వాళ్ళకి మనకు తేడా ఉందండి. వాళ్ళు ఈ లోకం కొరకే దేవుడిని నమ్ముతారు. మనం కూడా చెప్పండి, ఈ లోకంలో మనకంటూ ఒక దేవుడు ఉండాలనుకుని నమ్ముతున్నాం తప్ప ఒక నిత్యత్వం, ఒక ప్రణాళిక, దాని కొరకు దేవుడిని నమ్మాలని ఒక కమిట్మెంట్ ఉందా? బయట వాళ్ళు నమ్ముతారు. ఎందుకు నమ్మవు? మీ దేవుడిని నన్ను అడిగితే బయట వాళ్ళు చెప్తారు, పిల్లలు పుట్టనన్నారండి అందుకే నమ్మానండి. బయట వాళ్ళు చెప్తారు, ఉద్యోగం రాలేదండి ఉద్యోగం కోసం నమ్మానండి. బయట వారు చెప్తారు, ఆస్తులు అప్పులు గొడవలు ఉన్నాయండి. ఈరోజు మనోళ్ళు సాక్ష్యాలు కూడా ఏం చెప్తున్నారు చెప్పండి, ఏం చెప్తున్నారు? అప్పుడప్పుడు చూసారా, ప్రతి టీవీ ఛానల్ స్టార్టింగ్ బాక్స్లో కానీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు విచిత్రంగా ఒక మెసేజ్ డిఫరెంట్గా ప్రతిసారి వస్తుంటుంది. జ్యోతిష్యం చెప్పబడి అని చూసారా? జ్యోతిష్యం షార్ట్ ఎప్పుడైనా మీరు చూసారా? చూడండి ఈసారి. పిల్లలు లేక బాధపడుతున్నారా? జ్యోతిష్యం చెప్పండి. అప్పులతో ఏడుస్తున్నారా? చెప్పండి. భవిష్యత్తు ఎలా ఉన్నో చెప్పబడి. ఉద్యోగం లేక ఇబ్బంది పెడుతున్నారా? ఇదిగో మీ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి. జ్యోతిష్యం. సాక్ష్యాలు ఏంటి చెప్పినా ఈ ట్రెండ్లో, లేకపోతే ఈ అర్బన్ సిటీస్లో సాక్ష్యాలు ఏంటి చెప్పినా, ఒకప్పుడు నాకు ఇల్లు లేదు, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇల్లు వచ్చింది, అందుకే నేను యేసుప్రభు నమ్ముకున్నాను. అంటే ఇల్లు రాకపోతే నమ్ముకోవాలి. ఒకప్పుడు నాకు ఉద్యోగం లేదు, అందరికీ గాలి తిరుగుతున్నాను అమీర్పేటలో, ఆ కోచింగ్ సెంటర్లో, అక్కడ తిరుగుతున్నప్పుడు ఉద్యోగం కొరకు యేసుప్రభు నమ్ముకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది. ఇది నా సాక్షి. ఇల్లు కోసం నాకు ఇల్లు ఇచ్చాడనో, వాకిలు ఇచ్చాడనో, పిల్లల్ని ఇచ్చాడు కదండి, నా కొరకు ప్రాణం ఇచ్చాడు. మరలా ఒక రోజు వస్తానన్నాడు. ఆయన ఉండే నిత్యత్వంలో నన్ను తీసుకెళ్తానన్నాడు. అందుకే ఇంతమంది దేవుళ్ళు విలవేల్పులు నా భారతదేశంలో ఉండగా ఈ దేవుడినే నేను ఎందుకు నమ్మానంటే, ఈ దేవుడికి ఉన్న ప్రత్యేకత ఏ దేవుడికి లేదని నమ్మానని చెప్పాలి. సాక్ష్యం చెప్తున్నావా? సాక్ష్యం. అలాంటి సాక్ష్యం చెప్పం. మనకి 3 వారాలు వచ్చాను ఇంకా పని అవ్వలేదు, 4 వారాలు వచ్చాను ఇంకా పని, అంటే 3 వారాలు టార్గెట్ ఇస్తున్నావు దేవుడికి. విచిత్రమైన సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ తెలుసా? ముందు చిన్న పని చేసుకునేవాడిని, స్క్రీన్ మీద వేస్తున్నారండి మరి సాక్ష్యాలు. తర్వాత పెద్ద పనిలోకి వెళ్ళాను, తర్వాత ఇంకా పెద్ద ఉద్యోగం, ఇప్పుడు నన్ను ఆఫీసర్ని చేశారు. ఇది నా దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం. ఎంత గొప్ప సాక్ష్యమో! నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నా కూలి సరిగ్గా దొరకలేదు. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నా స్థితిగతులు బాగాలేదు. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, గుప్పడి మెతుకులు నా కుటుంబానికి సరిగ్గా పెట్టలేకపోయాను. అయినా ఈ దేవుడు నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నా పేదరికంలో కూడా ఈ దేవుడు నేను వదలలేదు. ఎందుకంటే నిత్య నివాసాలు ఉన్నాయని నేను ఎదురు చూస్తున్నాను. కనుక ఈ లోకంలో నాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, 4 రోజులు ముక్కు మూసుకొని ఆ జీవితంలోకి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాను. ఇది నీ ప్రణాళిక ఉందా? చిన్న జ్వరం వస్తే భయపడిపోతాం మనం. జ్వరం వచ్చేసిందంటే డాక్టర్ గారు ఇలా పైనుంచి కిందకి ఇలా చూసాడు అనుకోండి, ఇలా ఏం అనవసరం అవసరం లేదండి. డాక్టరు
ఇంకా ఏం అవసరం లేదు. పైనుండి కిందికి ఇలా చూసి నీతో పాటు మీ తాలూకు ఎవరైనా వచ్చారా అన్నాడంటే చాలు, ఇంకా అంతే, అయ్యగారు అని పడిపోతుంది డాబాలు. ఒక జ్వరం వస్తే తట్టుకోలేవు. నీకు నిజంగా నిత్యత్వం మీద ఐడియా ఉంటే అలా చెప్పినా, వ్యాధి వచ్చినా బాధ వచ్చినా, రోమపత్రికలో అన్నాడు, వ్యాధి వచ్చినా బాధ వచ్చినా, ఖడ్గమైనా కరువు అయినా హింస అయినా ఏదైనా బ్రతుకుట క్రీస్తే. చెప్పండి, చావైతే లాభం, బ్రతికితే ఆయన కొరకు 4 రోజులు నా పిల్ల పాపలతో సాక్ష్యంగా ఉంటా, కన్ను మూస్తే ఆయన రమ్ము నానుకోవడానికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ ఊపిరి భూమి మీద కొట్టుకుంటున్నది, ఆయన ఎప్పుడు చూస్తానానే బతికాను, ఆ సావు ఈరోజు వస్తే అంతకన్నా నాకు ఆనందం ఏంటని బతికారండి. అదండి క్రైస్తవ్యం అంటే. ఎగ్జాంపుల్ నుంచి ఏమి నేర్పిస్తున్నా ప్రభు మాకంటే, ఒక అన్యాయస్తుడు లోక సంబంధి వాడే 4 రోజుల కొరకు ఎంత ప్రణాళిక ఉంటే, నా పిల్లలారా 60 ఏళ్ళ జీవితం ఇచ్చాను మీకు, పలుమార్లు మిమ్మల్ని కాపాడాను, మిమ్మల్ని రాబోతున్న నిత్యత్వం కొరకు మీ ప్రణాళిక లేండి. భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు, ఇద్దరు వస్తే పిల్లలు రారు. కమిట్మెంట్ ఉంది అసలు మీ ఫ్యామిలీకి? నేను అడుగుతున్నాను. నేను దేవుని కొరకు దేవుని నమ్ముకున్నాం, దేవుని పిల్లలని చెప్పాం. నమ్ముకున్నామన్న ఒక్క మాట తప్ప ఒక్క రికార్డ్ ఏముంది చెప్పండి? నమ్ముకున్నామంతే, ఇంకేం చేయమండి. ఆయన నమ్ముకున్నాం. ఇప్పుడు పరలోకంలో ఆయన కంగారు అయిపోయి మన పిల్లల పరీక్షలు వచ్చే సమయానికి, అయ్యో నా పిల్లలు పరీక్షలు వచ్చేస్తున్నాను, దేవుడు కంగారు అయిపోయి. ఇప్పుడు అదే మనం నమ్ముకోవడం అంటే. యేసుప్రభు నమ్ముకుంటే ఇంకేంటి? నువ్వు నమ్ముకోవడం అంటే ఏమనుకుంటున్నావు? దేవుడిని నమ్ముకోవడం అంటే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని చూడు. వాళ్ళు నమ్ముకున్నారు, కలిసి రాలేదండి, ఉన్న ఆస్తులు పోయాయి. వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు మాకు ఏమిస్తావు అని అడగలేదు. ప్రభు మా కొరకు ప్రాణం ఇచ్చావు, ఇక నువ్వు కాదు మాకు ఇవ్వాల్సింది, మేమే నీకు ఇవ్వాలి ప్రభు. నాకేందాక మనం వాక్య నుంచి చదివాం. ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి. చాలా మంది బయటకు వెళ్ళి చూడండి, నెలకి జీతం రాక రోడ్లు అంటే ఎలా తిరుగుతున్నారు చూడండి. నీకు జీతం ఇచ్చాడు, ఏం చేస్తున్నావు? వారమంతా తిరిగి శనివారం రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీ ఇచ్చుకొని ఫ్యామిలీ ప్యాక్ తినేసి ఆదివారం చర్చికొచ్చి గుర్రని కునికి లాగేసి వెళ్ళిపోతున్నావా? ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. నీ ప్యాకేజ్ ఇస్తున్నాడు, దేవా నాకు శాలరీ ఇచ్చా ప్రభా, నేను శాలరీ అంతా ఆయన ఇమ్మని అడగలేదు, ఇంత సుఖం నాకు ఇచ్చా ప్రభా, నా చుట్టూ ఇంత సమాధానం, 3 పూట్ల తినే మెతుకులు ఇచ్చావు నాకు, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ప్రభు అంటే, నేనుండు స్థలంలో మీరు ఉండులాగన ఉంటారని సిద్ధపడతాడని ఇవన్నీ ఇస్తున్నాను. నీకు ఉద్యోగం అనే కొట్టుకుపోయే ఆ శ్రమలో కొట్టుకుపోకు. నీకు ఉద్యోగం బాధ లేదు, నీకు ఆస్తుల బాధ లేదు, నీకు అనారోగ్యం 50 ఏళ్ళు దాటేసాయి, 60 ఏళ్ళు దగ్గర అడిపోయాను. ప్రవ్వా ఇదిగో నేను త్వరగా సిద్ధపడుతున్నానన్న ఒక వాయిస్ ధైర్యంతో నీ లోపల నుంచి రాగలదా? చావంటే భయం వేస్తుందా? ఎవరికి భయం వేస్తుంది చెప్పిన? ఎవరికైతే ప్రణాళిక లేదో వాళ్ళు భయపడతారు. ఎవరైతే నిత్యత్వం కొరకు ప్రణాళిక కలిగి ఉంటారో వాళ్ళు భయపడరు. వాళ్ళకి వ్యాధి వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు ఒకటే మాట ఫిక్స్ అయి ఉంటారు, క్రీస్తు నుంచి మమ్మల్ని ఏది ఎడబాదు. మాకు 2 ఇచ్చావు, మనం చదివేం ప్రవ్వా, అందరు లోకస్తులు లోకం కోసం చదివారు, నీ పిల్లలం మేము నీ కోసం చదివాం. లోకస్తుల కోసం ఉద్యోగం చేసుకున్నారు ప్రవ్వా, మేము నీకు ఘనముగా ఉండాలని ఉద్యోగం చేశాం. లోకస్తులు లోక సంబంధమైన కాపరాలు చేశారు ప్రవ్వా, క్రైస్తవ కుటుంబాలంటే బయట వారికి మాదిరిగా ఉండాలని గుట్టుగా కాపరం చేశాం ప్రవ్వా. ఇది మా కమిట్మెంట్. ఎందుకంటే నేడో రేపో మేము కన్ను మూస్తే ఆ నిత్యత్వంలో నీతో పాటు మేము. ఇందాక వర్షిప్ సాంగ్ పాడుతున్నారు కదా, ముగించేస్తాం. ఏ చర్చికి వెళ్ళినా మనకు వర్షిప్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, బయట ఉన్న వర్షిప్ సాంగ్స్ కానీ ఇక్కడ కానీ, అక్కడ వర్షిప్ సాంగ్స్ అంటే హీరోని వర్షిప్ చేస్తారు, ఇక్కడ వర్షిప్ సాంగ్ అంటే మన దేవుడిని వర్షిప్ చేస్తారు. ఎక్కడైనా మీరు చూడండి, ఇందాక తమ్ముడు పాడుతుండే అక్కడ నిలబడి ఒక సింగర్ పాడతారు, బ్యాక్గ్రౌండ్ వాకులు ఇస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ వాకులు ఇస్తున్నప్పుడు ఒక సింగర్ పాడుతుంటే అందరూ మనం నిలబడి ప్రశాంతంగా వింటున్నాం. అది ఇంకా జోస్ఫుల్ సాంగ్ అనుకోండి, ఇంకా ఉజ్జీవంతో వింటాం. మైకేల్ జాక్సన్ తెలుసు కదండి, అంత యాక్టింగ్ చేయకండి, తెలుసు చచ్చిపోయాడు కదా, వరల్డ్ రికార్డ్స్ కొట్టాడు. మైకేల్ జాక్సన్ ఇలా డయాస్ మీదకి వచ్చి సాంగ్ ఇలా పాడు ఒక్కసారి ఆడు వాయిస్ వాకలు అందుకునేసరికి ఊగిపోయేదండి యువతంతా. ఒకేసారి
ఆడు ఎలా ఊగితే ఇలా ఊగేవారు, ఎలా వంగితే ఇలా వంగేవాడు. అతను ఇలా స్టెప్ వేసేవారు, ఇలా ఎగిరితే కచ్చివి తీసి ఇలా తిప్పితే తిప్పేవారు. మైకేల్ జాక్సన్ అంటే పిచ్చెక్కిపోయిన యంగ్స్టర్స్ ఉన్నారు సొసైటీలో. ఒక్క సింగర్ పాడితే లక్షల మంది విని ఊగిపోతారు. ఒక్క సింగర్ పాడితే లక్షల మంది విని ఊగిపోతారు. దీనికి క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది పరలోకంలో. ఆ పరలోకంలో ఏం జరుగుతుంది తెలుసా? కోట్ల మంది సింగర్స్ అందరూ పాడుతుంటారు, ఒకే ఒక్క శ్రోత సింహాసనం మీద కూర్చుని వింటాడా. నేను నమ్ముకున్న దేవుడు గుర్తెట్టుకో. ఇక్కడ మనం పాడుతుంటే ఒక్కడ పాడుతుంటే ఊగుతున్నాం, అక్కడ అందరూ పాడుతుంటే ఒక్కడ వింటాడు. ఆ ఒక్క వర్షిప్ చాలండి అన్నీ వదిలేసుకుని ఆయన కొరకు బతకడానికి. గుర్తుపెట్టుకో. పరలోకంలో ఏముంటుంది అంటే అక్కడ అబ్రహాం ఉంటాడు, ఇక్కడ ఇస్సాకు ఉంటాడు, అక్కడ ప్రవక్తలు ఉంటారు, అపోస్తులు ఉంటారు, గొర్రె పిల్ల ఉంటుంది, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటారు, కోటాను కోట్ల మంది పరిశుద్ధులు ఉంటారు, దేవదూతలు ఉంటారు. వాళ్ళందరూ కలిసి నిలబడి ఒకేసారి పరిశుద్ధులని పాడితే సింహాసనం మీద దేవుడు కూర్చొని శ్రోతల ఆయన ఆనందిస్తాడు. ఆ వర్షిప్లో నీ ఒక మూలం నిలబడి ఆ వాళ్ళతో కలిపి నువ్వు పాట పాడాలి అంటే ఈ భూమి మీద నీకు ఎంత కమిట్మెంట్తో బతకాలి చెప్పు, ఉందా? ఇక్కడ నిలబడి ఈ వర్షిప్లో ఉంటేనే మనకి ఇంత ఆనందంగా ఉంటే హెవెన్లో రాబోతున్న వర్షిప్ కొరకు నీ కమిట్మెంట్లు ఏంటి చెప్పు. ఒక డబ్బుల దగ్గర నమ్మకంగా లేకపోతే ఆయన తీసుకోడండి, ఒక మాటలో యథార్థత లేకపోతే ఆయన తీసుకోడండి, ఒక చర్చిలో నాణ్యత లేకపోతే ఆయన తీసుకోడండి. ఎక్కడైనా మీరు చూడండి, ఎక్కడైనా నమ్మకంగా ఆయన అదే మాట అన్నాడు. ఎగ్జాంపుల్స్ బలా నీకు ఇది కాదు ఇంకా నీకు ఎక్కువేస్తున్నాను రా, నీ కొరకు సిద్ధపరిచిన నిత్యత్వాన్ని స్వతంత్రించుకోండి. అన్నిటికన్నా గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? మనం ఒకరోజు ప్యారడైజ్లోకి వెళ్ళిపోవాలి. ప్యారడైజ్ అంటే ఇది కాదు. ప్యారడైజ్ అంటే అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఉన్నారు, ఇక్కడ బిర్యానీ ఉంటుంది. అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఉన్నారుగా, అక్కడికి వెళ్ళాలి. ఆ ఒక్క అబ్రహామును చూడండి, దేశమంతా అబ్రహాంకి రాసిస్తే ప్రభా ఈ దేశమంతా తీసుకుని నేను ప్యాలెస్ ఏం కట్టను, ఒక మూలకు వెళ్ళిపోతాను, ఒక టెంట్ వేసుకుంటాను, ఆ టెంట్లో 4 రోజులు గడుపుతాను. అబ్రహాం దగ్గరికి వెళ్ళి నీకేమైనా పిచ్చా, నీకు దేశమంతా ఇస్తే ఒక మూలకు పోయి టెంట్ వేసుకుంటున్నారు అంటున్నావు అంటే అబ్రహాం అంటాడు, ఎందుకు సార్ 4 రోజులు ఉండి వెళ్ళిపోయేదానికి ఇంత పెద్ద పునాదులు కలిగిన ఈ ప్యాలెస్లు ఎందుకు సార్, అవసరం లేదు. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు 4 రోజులు ముక్కు మూసుకుని బతికేస్తా అన్నాడు. ఎంత కమిట్మెంట్ అండి అబ్రహాం. తర్వాత వచ్చిన ఇస్సాకు, యాకోబు ప్యాలెస్ కట్టలే, విలువైనది తను మీ వాక్యపు విలువల్లో నడవడమే తండ్రి అంతిమే లక్ష్యం తండ్రి. ఒకరోజు మేము అనిత్యత్వంలో మేము ఉండాలి అంటే మా ప్రణాళికలు ఎన్ని ఉండాలి దేవా. ఒక టాలెంట్ 2 ఇచ్చినవాడు 2 చేశాడు, 5 ఇచ్చినవాడు 5 చేశాడు తండ్రి. మాకు చాలా ఇచ్చారు తండ్రి, మాకు చదువులు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, కుటుంబాలు ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్నిచ్చి నడిపిస్తున్నారు, ఇంకా సజీవ లెక్కల్లో మమ్మల్ని ఇన్ని ఇచ్చారు తండ్రి. మేము ఏమీ చేయం దేవా. వస్తాం వెళతాం. మాకు ఇష్టం లేకపోతే సంఘం తండ్రి భయం లేకుండా మానేస్తాం. నాకు ఏ కమిట్మెంటు లేనందుకు తండ్రి మేము సిగ్గుపడుతున్నాం, మమ్మల్ని క్షమించండి తండ్రి. దైవజనులను బట్టి మీకు స్తుతులు దేవా. ఆయన కుటుంబాన్ని, ఆయన ఆరోగ్యాన్ని తండ్రి మీరు కాచి కాపాడండి. రేపు రాబోతున్న అన్నను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్న నోట కూడా మీరు బలమైన మాటలు వినిపించండి. రేపండి నిజమైన ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని తండ్రి సంఘానికి తండ్రి అనుగ్రహించండి. సంఘానికి ఉండే సౌందర్యం తండ్రి రోజు రోజుకు తనను తాను సిద్ధపరచుకునే ప్రభు కొరకు కలంకము లేనిదిగా నిలబడ్డమే సంఘానికి ఉన్న సౌందర్యం దేవా. ఇందులో ఉన్న యవనస్తుల్ని, ఇందులో ఉన్న తండ్రి మధ్య వయస్కుల్ని, పెద్దవారిని నడిపిస్తున్న తండ్రి సంఘ పెద్దల్ని అందరినీ తండ్రి మీ సత్యంలో బలపరచండి. మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన ప్రతి సహోదరుని తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాం తండ్రి. మాకు తెలియని కష్టము కన్నీరు తండ్రి ఈ ప్రజల మధ్య కానీ ఈ సంఘాలు ఉంటే తీసివేస్తారని కోరుతూ మిగిలిన సమయాన్ని అన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని సతులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మమ్మల్ని నిందలు మోపిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని అర్థిస్తున్నాం. రేపటి దినాన వైజాగ్లో జరుగుతున్న మీటింగ్స్ విషయంలో కూడా మాకు సహాయం క్షేమంగా మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.